హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. స్పెసిఫికల్గా ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఈ మ్యాగజైన్ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, తిరుపతి డిస్టిక్ని ఒక స్పేస్ సిటీగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. స్పెసిఫికల్గా లొకేషన్ ఎక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారంటే రౌతు సురమల విలేజ్, తొట్టంబీడు మండల్, ఇక్కడ ఒక స్పేస్ సిటీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. 2600 ఎకర్స్లో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంత స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీ ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ హబ్గా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ డెడికేటెడ్ స్పేస్ హబ్లో ఏమేమి డెవలప్ చేస్తారంటే లాంచ్ వెహికల్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్, శాటిలైట్స్, క్రయోజెనిక్ ఇంజన్ టెస్ట్ ఫెసిలిటీస్, ఏఐ రిలేటెడ్ యాక్టివిటీస్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్, R&D రీసెర్చ్. సో ఇక్కడంతా ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆస్ట్రోబేస్ స్పేస్ అనేది ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇది ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు టెస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ అనమాట. క్రయోజెనిక్ టెస్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు డూ సో. సో 200 టన్ క్రయోజెనిక్ టెస్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. ఇది దీంతో పాటు ప్రొపల్షన్ సిస్టమ్స్ మీద ఇన్నోవేషన్స్ ఏమన్నా ఉంటాయో అవి కూడా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, చీఫ్ మినిస్టర్ రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్, $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. సో $15 బిలియన్ అంటే 1.35 lakh crores. సో ఈ డేటా సెంటర్ ఎక్కడ ఫౌండేషన్ స్టోన్ లే చేశాడంటే తార్లువాడ. ఈ డేటా సెంటర్ ఇనిషియల్గా 1 GW డేటా సెంటర్ కెపాసిటీని డెవలప్ చేస్తుంది. తర్వాత దీన్ని స్కేలప్ చేస్తూ ఇది 5 GW డేటా సెంటర్గా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. టోటల్గా 600 ఏకర్స్ ఈ డేటా సెంటర్కి అవసరం అవుతుంది. ఎక్కడెక్కడ అంటే రాంబిల్లి, తార్లువాడ అండ్ అడవివరం, ఇది వైజాగ్లో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీన్ని డెవలప్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే గూగుల్ సబ్సిడరీ రైడాన్ ఇన్ఫోటెక్ అండ్ అదానీ ఇన్ఫ్రా వాళ్ళు కలిసి ఈ డేటా సెంటర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇండియాలో గూగుల్స్ ఫస్ట్ డెడికేటెడ్ ఏఐ హబ్గా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇండియాస్ ఫస్ట్ ఇది గూగుల్. దాని తర్వాత ఈ డేటా సెంటర్ని ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్స్, ల్యాండింగ్ సైట్స్తో కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఇది మనకు ఎప్పుడు ఆపరేషనలైజ్ అవుతుందంటే కంప్లీషన్ జూలై 2028కి కంప్లీషన్ అవుతుంది. ఆపరేషనలైజ్ చేసేది సెప్టెంబర్ 2028కి దీన్ని ఆపరేషనలైజ్ చేయడం జరుగుతుంది. ఈ డేటా సెంటర్కి చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది కదా. టోటల్గా ఈ డేటా సెంటర్ ఎలక్ట్రిసిటీ నీడ్స్ 100% రెన్యూబుల్ ఎనర్జీతో మీట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ టాపిక్, రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీ April 27న 100 years సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. దీన్ని సెంటినరీ సెలబ్రేషన్స్ అంటారు. ఈ క్లోజింగ్ సెరిమనీలో చీఫ్ మినిస్టర్ 500 crores గ్రాంట్ ఆంధ్ర యూనివర్సిటీకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీకి తీసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది త్రూ ఆంధ్ర యూనివర్సిటీ యాక్ట్ 1925 ఆర్ దీన్ని మద్రాస్ యాక్ట్ 2 of 1925 అంటారు. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ వచ్చేసి సిఆర్ రెడ్డి, సెకండ్ వైస్ ఛాన్సలర్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ. సో ఇది తెలుగు పీపుల్కి యూనివర్సిటీ నీడ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్, అండర్ గ్రాడ్యుయేట్ నీడ్స్ సర్వ్ చేయడానికి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అండ్ నార్దర్న్ సర్కార్కి స్టూడెంట్స్కి ఎక్కువ యూస్ఫుల్గా ఉండేది. నెక్స్ట్ ఈ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇనిషియల్గా విజయవాడలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1926లో. తర్వాత దీన్ని వైజాగ్కి షిఫ్ట్ చేయడం జరిగింది 1930లో పెద్ద వాల్తేరు రీజన్లో. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు UN ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎక్కడిచ్చారంటే వియన్నాలో ఇచ్చారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీస్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది వియన్నాలో. సో అక్కడ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డ్
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఉమెన్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయడం జరిగింది. 200 ఉమెన్. సో వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రక్ డ్రైవర్స్గా వర్క్ చేస్తూ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా దీన్ని చూడడం జరిగింది. సో యుఎన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్లస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కలిపి ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాని పేరు సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ పైలట్ అప్రోచ్. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనకు సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా కూడా ఈ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనము ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియాలో 1966లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని మెయిన్ ప్రోగ్రామ్స్ ఏమేమి తీసుకుంటుందంటే ఇది ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఏమేమి అవసరమో అన్ని ప్రోగ్రామ్స్ ఈ ఆర్గనైజేషన్ టేకప్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అన్నాం కదా, ఇది 1992 రియో అర్త్ సమిట్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక ట్రస్ట్ ఫండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో డెవలపింగ్ కంట్రీస్కి ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, దాన్ని అడ్రస్ చేయడానికి ఫండ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు దీంట్లో 186 మెంబర్ కంట్రీస్ ఉంటారు. సో మెంబర్ కంట్రీస్లో కాకుండా ఎన్జిఓస్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. ఇప్పుడు 5th టాపిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ లాంచ్ చేయడం జరిగింది. ఇది మెరైన్ యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ప్రోగ్రామ్ అని అంటారు దీన్ని. సో యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ప్రోగ్రాము మనకు నగోయా ప్రోటోకాల్ ద్వారా ఇది రావడం జరిగింది. సో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీలో భాగంగా 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకటి నగోయా ప్రోటోకాల్ అండ్ యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, ఇంకోటి కాటజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ. ఈ నగోయా ప్రోటోకాల్లో భాగంగా ఈ యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజం రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా కమర్షియల్గా ఏదన్నా జెనెటికల్ రిసోర్సెస్ లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ యూస్ చేసుకుంటే అది లోకల్ కమ్యూనిటీస్కి కూడా దాని బెనిఫిట్స్ షేర్ చేసుకోవాలి. సో కమర్షియల్గా జెనెటిక్ రిసోర్సెస్ కానీ ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ కానీ యూజ్ చేసుకుంటే లోకల్ కమ్యూనిటీస్కి కూడా దాని బెనిఫిట్స్ అనేవి షేర్ చేయాలి అని దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఫస్ట్ టైము ఈ మెరైన్ రిసోర్సెస్ని కూడా ఎవరన్నా కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తే లోకల్ కమ్యూనిటీస్కి కూడా దాని బెనిఫిట్స్ అనేది రావాలి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెకానిజం ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ తేవడం జరిగింది. సో దీన్ని మనకు నేషనల్ వైడ్లో ఏపీ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ఉంది. దీనికి అమెండ్మెంట్ రీసెంట్గా చేయడం జరిగింది, బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఇది ఫోర్స్లోకి వచ్చింది 2024 ఏప్రిల్ 1. దీంట్లో భాగంగా మనకు న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఏదన్నా బెనిఫిట్స్ కమర్షియల్గా జనరేట్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ లోకల్ కమ్యూనిటీస్తో షేర్ చేయాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా మెరైన్ రిసోర్సెస్ ఏపీలో తీసుకుంటే 36% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి 2025-2026 ఏపీ నుంచే వెళ్ళడం జరిగింది. టోటల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ తీసుకుంటే 8 lakh కోస్టల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, 20 lakh ఇన్లాండ్ ఫిషింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇంతమంది లైవ్లీహుడ్ దీని మీద ఆధారపడుతుంది కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏబిఎస్ మెకానిజం వీళ్ళకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఇప్పుడు 6th టాపిక్, ఏపీ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఫైనల్స్కి రీచ్ కావడం జరిగింది. టోటల్గా వరల్డ్ వైడ్ 1000 నామినేషన్స్ వచ్చాయి. ఇండియా నుంచి 6 నామినేషన్స్ వచ్చాయి. ఓన్లీ నామినేషన్ విచ్ రీచ్డ్ గ్లోబల్ ఫైనల్కి ఏది రీచ్ అయిందంటే ఏపీ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్లో మనము ఏ విధంగా అగ్రికల్చర్ని కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇది కెమికల్ ఫ్రీ అగ్రో ఎకాలజికల్ బేస్డ్ ఫార్మింగ్ మెథడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. లైవ్ స్టాక్తో ఇంటిగ్రేట్ చేసి ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. సో దీని ఏపీ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ రైతు సాధికారిక సంస్థ. టోటల్గా 2026 వరకు ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే 1.8 million ఫార్మర్స్ 9 lakh హెక్టర్స్లో
ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఈ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్కి ఇంకా డిఫరెంట్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. గుల్బ్యాంకియన్ అవార్డ్ ఫర్ హ్యుమానిటీ 2024లో గుల్బ్యాంకియన్ అవార్డ్ ఫర్ హ్యుమానిటీ కూడా ఈ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్కి రావడం జరిగింది. సో ఇప్పుడు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఫైనలిస్ట్గా కూడా ఇది రీచ్ కావడం జరిగింది. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ఆర్ ఫుడ్ ప్లానెట్ అవార్డు 2019లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని ఏవైతే సిస్టమ్స్ ఫుడ్ సిస్టమ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయో అలాంటి వాటికి ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కుర్ట్ గుర్ఫోర్స్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది 2019 నుంచి. ఇప్పుడు 7th టాపిక్, ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ రామాయపట్నం పోర్ట్కి ఏమైనా హర్డిల్స్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తూ ఎక్స్పెడిషియస్గా పోర్ట్ కంప్లీట్ చేయాలని మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఈ రామాయపట్నం పోర్ట్ ప్రకాశం జిల్లాలో ఉంది, నియర్ చెరువు. ఇది ఒక గ్రీన్ఫీల్డ్ పోర్ట్. దీన్ని ల్యాండ్లార్డ్ మోడల్లో దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. దీన్ని డెవలప్ చేస్తున్నది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇన్ జాయింట్ వెంచర్ విత్ నవయుగ కంపెనీ అండ్ ఆరా ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ రామాయపట్నం పోర్ట్ ఇది ఒక గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అన్నాం కదా, ఇది ఒక డీప్ వాటర్ పోర్ట్. దీని హ్యాండ్లింగ్ కెపాసిటీ వచ్చేసి 138 మిలియన్ టన్స్ దీని హ్యాండ్లింగ్ కెపాసిటీ పర్ యానం. ఇప్పుడు 8th టాపిక్, ఏపీ గవర్నమెంట్ న్యూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ లాంచ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ఆగస్ట్ 15th నుంచి న్యూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ లాంచ్ చేయడం జరుగుతుంది 2026. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ తీసుకోవడం జరిగింది. ఫ్రమ్ పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ ఆర్ పాపులేషన్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏపీలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.5 ఉంది, రీప్లేస్మెంట్ రేట్ 2.1. సో ఈ రీప్లేస్మెంట్ రేట్కి మళ్ళీ రైజ్ చేయడానికి ఈ న్యూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తేవడం జరిగింది. దీంట్లో భాగంగా 2nd and 3rd చైల్డ్కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2nd and 3rd చైల్డ్ పుడితే 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 3rd చైల్డ్కి న్యూట్రిషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5 years వరకు ప్రతి మంత్ 1,000 రూపీస్ 5 years వరకు 3rd చైల్డ్కి న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ 50,000 కపుల్స్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పేరెంటల్ లీవ్స్, సో 3rd చైల్డ్కి పేరెంటల్ లీవ్స్ ఉమెన్కి 12 months లీవ్ ఇవ్వడం జరుగుతుంది. మెన్కి 2 months మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు పిల్లలే సంపద అనే డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గ్రామ సభ ప్రతి 4th Saturday ఎవ్రీ మంత్ ఈ గ్రామ సభలో పిల్లలే సంపద డ్రైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది న్యూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. ఇప్పుడు 9th టాపిక్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కొత్త రైల్వే జోన్ని నోటిఫై చేయడం జరిగింది. ఇది 18th రైల్వే జోన్ ఆఫ్ ఇండియా. ఇది సౌత్ కోస్టల్ రైల్వే అంటారు దీన్ని. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వైజాగ్. సౌత్ కోస్టల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వైజాగ్. ఇది 18th రైల్వే జోన్ ఆఫ్ ఇండియా. సో ఈ రైల్వే జోన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చాలా డిమాండ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో, డికేట్స్ బ్యాక్ నుంచి. అదే కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా 2014లో రైల్వే జోన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పటికి ఈ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో June 1, 2026 నుంచి ఇది ఆపరేషనలైజ్ కావడం జరిగింది. ఈ రైల్వే జోన్లో డివిజన్స్ ఏమేమి ఉన్నాయంటే గుంటూరు, విజయవాడ, గుంతకల్లు. ఈ గుంతకల్లు డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రావడం జరిగింది. ఈ వైజాగ్ డివిజన్, అంతకుముందు వాల్తేర్ డివిజన్ ఉండేది. వాల్తేర్ డివిజన్ నుంచి వైజాగ్ డివిజన్ అండ్ రాయగడ డివిజన్. ఈ రాయగడ డివిజన్ వచ్చేసి మనకు ఈస్ట్ కోస్టల్ రైల్వేకి వెళ్ళిపోయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఈస్ట్ కోస్టల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్. ఇప్పుడు 10th టాపిక్, రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏపీలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇది 2,200 crores ప్రాజెక్ట్.
ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే తిరుపతి డిస్ట్రిక్ట్ సత్యవేడు మండల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అని ఉంటుంది, ఇది సీఎం హెడ్ చేస్తాడు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇస్తుంది. ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్స్ ఇంతవరకు ఓన్లీ తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేశారు సిన్స్ 1901. 1901 తర్వాత నుంచి తమిళనాడు బయట ఎక్కడైతే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే అది ఏపీలోనే, అది సత్యవేడు మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్లో. ప్రతి ఇయర్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి 90,000 బైక్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత వేరే బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా సత్యవేడు మండల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇది ఇంటర్నేషనల్ గ్లోబల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇది రికగ్నిషన్ పొందడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు 11th టాపిక్, ఏపీ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది డ్వాక్రా ఉమెన్ కోసం లాంచ్ చేయడం జరిగింది. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. వీళ్ళ కోసం లో ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లోన్స్ మ్యారేజ్ కోసం, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ నీడ్స్ కోసం ఈ లోన్ని ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 10,000 నుంచి 1 lakh లోపల లోన్ తీసుకోవచ్చు. 4% ఇంట్రెస్ట్ రేట్తో అంటే పావలా వడ్డీతో ఈ రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి 48 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో ఈ లోన్ని వీళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీస్ ఏవంటే సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అండ్ శ్రీనిధి, ఈ రెండు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 250 crores ఈ బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి స్కీమ్కి కేటాయించడం జరిగింది. టోటల్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు అంటే ఈ స్కీమ్కి 25,000 crores 25,000 బెనిఫిషరీస్ ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందొచ్చు. ఇప్పుడు 12th టాపిక్, మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ని రీసెంట్గా ఏపీ గవర్నర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఏపీ గవర్నర్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది May 8th. ఈ May 8thని వరల్డ్ రెడ్ క్రాస్ డేగా, వరల్డ్ తలసీమియా డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా 5 lakh పూర్ ఫ్యామిలీస్ 7 డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో ఉన్న ఫ్యామిలీస్కి ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ పొందొచ్చు వాళ్ళు. సో ఇది 3 years, నెక్స్ట్ 3 years వరకు ఈ ప్రోగ్రామ్ రన్ కావడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్ బిలో ద ఏజ్ 0 నుంచి 6 years వరకు, ఇంకోటి బెడ్ రిడన్ పీపుల్, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో ఉన్న వీళ్లకు ఈ ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ తలసీమియా డే ఇది May 8th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది బ్లడ్ ఇన్హెరిటెడ్ డిసార్డర్. ఇంకొకటి వరల్డ్ రెడ్ క్రాస్ డే, ఇది కూడా May 8th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది యానివర్సరీ ఆఫ్ హెన్రీ డుమాంట్, ఈయన ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ యాజ్ వెల్ యాజ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్. ఇప్పుడు 13th టాపిక్, ఏపీ గవర్నమెంట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది అంటే వైజాగ్, తిరుపతి అండ్ అమరావతి ఎకనామిక్ రీజన్స్లో ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ మన లోకల్లోనే సేల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే దీనికి గ్లోబల్ బ్రాండ్ వాల్యూ ఉండదు కాబట్టి. ఈ లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు గ్లోబల్గా కూడా సేల్ కావాలంటే దీనికి కావాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. గ్లోబల్ బెంచ్ మార్కింగ్ ఏ విధంగా ఉందో దాని ప్రకారమే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం జరగాలి. ఇంకా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్రాండింగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోవాలంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ ఫెసిలిటేటర్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ యూనిట్ క్లస్టర్స్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రోడక్ట్స్కి కూడా గ్లోబల్
బ్రాండ్ వాల్యూ రావాలి. సో దానికి కావాల్సిన చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ జిఎస్డిపి కాబట్టి. ఇప్పుడు 14 టాపిక్, ఏపీ సీఎం సెంటర్ ఒక సపోర్ట్ సీక్ చేయడం జరిగింది. దేనికోసం అంటే టు రిజాల్వ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ రైజింగ్ కోఆపరేషన్ అమాంగ్ డిఫరెంట్ స్టేట్స్. సో మెయిన్గా 3 ప్రాజెక్ట్స్ గురించి ఏపీ సీఎం సెంటర్ని అడగడం జరిగింది. ఫస్ట్ ఆల్మట్టి డ్యామ్, ఇది కర్ణాటకలో ఉంది. దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా అంటారు. కర్ణాటక గవర్నమెంట్ దీని డ్యామ్ హైట్ని ఇంక్రీజ్ చేద్దామని అనుకుంటుంది. 519 మీటర్స్ నుంచి 224 మీటర్స్కి ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు 519 మీటర్స్ దగ్గర టోటల్గా 123 టీఎంసీస్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 524 మీటర్స్కి దీని హైట్ని ఇంక్రీజ్ చేస్తే 300 టీఎంసీస్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ ఏరియాస్కి వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ అవుతుంది. సో అందుకనే ఏపీ గవర్నమెంట్ ఈ డ్యామ్ హైట్ని ఇంక్రీజ్ చేయడానికి అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేరేడి బ్యారేజ్, ఇది ఒడిశా అండ్ ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్యారేజ్ ద్వారా 30,000 ఎకర్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఒడిశాకి అండ్ మోర్ దాన్ 2.5 lakh ఎకర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఒడిశా గవర్నమెంట్ ఒక సపోర్టు ఏపీ గవర్నమెంట్ అడగడం జరిగింది. నెక్స్ట్ బనకచెర్ల ప్రాజెక్టు. సో బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నుంచి 200 టీఎంసీస్ ఆఫ్ వాటర్, ఫ్లడ్ వాటర్ మనకు డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికంటే డ్రాట్ ప్రాన్ రీజన్స్ ఆఫ్ రాయలసీమ రీజన్కి. సో ఈ ప్రాజెక్ట్ కోసం కూడా సెంటర్ ఒక సపోర్టు ఏపీ సీఎం అడగడం జరిగింది. ఇప్పుడు 15 టాపిక్, రీసెంట్గా కాశీనాథున్ నాగేశ్వరరావు 160th బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక ఫీచర్ ఫిలింని లాంచ్ చేయడం జరిగింది. దాని విశ్వదాత. ఈ విశ్వదాత కాశీనాథున్ నాగేశ్వరరావు లెగసీని పోర్ట్రే చేయడం జరిగింది. సో కాశీనాథున్ నాగేశ్వరరావు గురించి తెలుసుకుంటే, కాశీనాథున్ నాగేశ్వరరావు ఒక ఎంటర్ప్రెన్యూర్, ఫ్రీడమ్ ఫైటర్, జర్నలిస్ట్. ఈయన టైటిల్స్ వచ్చేసి దేశోద్ధారక అంటే అప్లిఫ్టర్ ఆఫ్ మాసెస్, విశ్వదాత. సో కాశీనాథున్ నాగేశ్వరరావు చాలా జర్నల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ది ఆంధ్రపత్రిక, ఇది 1908లో బాంబే నుంచి పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక వీక్లీ. తర్వాత మద్రాస్కి 1914లో మూవ్ చేయడం జరిగింది. దీన్ని డైలీగా పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రమ్ 1914 మద్రాస్ నుంచి. తర్వాత భారతి పత్రిక, ఇది ఒక మంత్లీ. సో లిటరేచర్, ఆర్ట్స్, హిస్టరీ గురించి ఈ మంత్లీ మ్యాగజైన్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది 1924లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆంధ్ర గంధమాల, ఇది ఒక పబ్లిషింగ్ హౌస్. 1926 నుంచి ఈ బుక్స్ పబ్లిష్ చేయడం జరిగింది. సో లిటరరీ బుక్స్, క్లాసిక్స్ ఇవన్నీ ఈ ఆంధ్ర గంధమాల నుంచి పబ్లిషింగ్ హౌస్ నుంచి పబ్లిష్ చేయడం జరిగింది. సో కాశీనాథున్ నాగేశ్వరరావు ఫ్రీడమ్ ఫైటర్. అంతేకాకుండా 1914 నుంచి 1924 వరకు ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటు సాల్ట్ సత్యాగ్రహ టైంలో, సివిల్ డిసొబీడియన్స్ టైంలో 6 months జైలు కూడా చేయడం జరిగింది. ఈ జైల్లో ఆయన భగవద్గీత ఎక్స్పోజిషన్ గురించి రాయడం జరిగింది. సో దాని తర్వాత కాశీనాథున్ నాగేశ్వరరావు సీబాగ్ ప్యాక్ట్ కాశీనాథున్ నాగేశ్వరరావు ఇంట్లోనే 1937లో జరిగింది. సో శ్రీబాగ్ అనేది కాశీనాథున్ నాగేశ్వరరావు ఇంటి పేరు. ఇప్పుడు 16 టాపిక్, ఆంధ్రాలో చిన్నారుల చదువుల ప్రాజెక్ట్ అనే ప్రోగ్రామ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది అంగన్వాడీ ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయడానికి. సో అంగన్వాడీ ఎడ్యుకేషన్ 0 నుంచి 6 years చిల్డ్రన్కి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ ప్లే బేస్డ్ లెర్నింగ్ కరికులంని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే 0 to 6 years లోపే మనకి 85% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్ అవుతుందని వేరియస్ స్టడీస్ మనకు చెప్తున్నాయి. సో దీనికోసం అంగన్వాడీ టీచర్స్కి ఎక్స్టెన్సివ్గా ట్రైనింగ్ ఇవ్వాలి. అదే కాకుండా వీళ్ళు ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఫోర్ట్నైట్లీ రివ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ ఆంధ్రాలో చిన్నారుల చదువుల ప్రాజెక్టు పైలట్గా కుప్పంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కుప్పంలో పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి కాబట్టి ఇది స్టేట్ వైడ్ దీన్ని నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
టోటల్గా 55,000 అంగన్వాడీ సెంటర్స్లో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 17 టాపిక్, ఏపీ క్యాబినెట్ ఏపీ ఫస్ట్ అనే ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఏపీ ఫస్ట్ అంటే ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఒక ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్. ఇది తిరుపతిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ప్రీమియం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీని ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఏఐఏ, ఏరోస్పేస్, డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, క్లీన్ ఎనర్జీ. సో దీని ఫోకస్ సెక్టర్స్. దీని ద్వారా ఏంటంటే ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏపీలో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంకోటి బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ. ఈ అకాడమియా ఇండస్ట్రీ గ్యాప్ని కూడా బ్రిడ్జ్ చేయడానికి ఈ ఏపీ ఫస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 18 టాపిక్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ మెరైన్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ని వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేసుకుంది టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ మెరైన్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో ఏమేమి చేస్తారంటే రిపేర్, ఓవర్హాల్ అండ్ డెవలప్మెంట్, కాంప్లెక్స్గా ఈ ఫస్ట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 19 టాపిక్, ఏపీ గవర్నమెంట్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ అటానమస్ షిప్ యార్డ్ అండ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ జువాలదిన్యాలో ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది, బగోలే మండల్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. దీన్ని డెవలప్ చేస్తున్న వాళ్ళు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆల్రెడీ ఈ అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము, ఒకసారి చూడండి.